రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం రండి. रोमियो के 8 पहला वचन हम पढ़ेंगे। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయాను దాన్ని దేవుడు చేసెను. अतः अब जो मसीह यीशु में है उन पर दंड की आज्ञा नहीं, क्योंकि वे शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। 3-4 శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో నింపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. और क्योंकि जो काम व्यवस्था शरीर के कारण दुर्बल होकर ना कर सकी उसको परमेश्वर ने किया, अर्थात अपने ही पुत्र को पाप में शरीर के समानता में और पाप बलि होने के लिए भेजकर शरीर में पाप पर दंड की आज्ञा दी, इसलिए कि व्यवस्था की विधि हम में जो शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं पूरी की जाए। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे, ప్రార్థన చేద్దాం. हम प्रार्थना తండ్రి, करेंगे। ఉదయకాలం నీ అద్భుతమైన వాక్కుతో మాట్లాడి మాకు ప్రత్యక్షత ఇవ్వండి, మమ్మల్ని దర్శించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. आमीन। హల్లెలూయా. हालेलुया। గ్రహింపు చాలా చాలా మీ జీవితంలో ముఖ్యమైనది. समझ हमारे जीवन में बहुत ज़्यादा मुख्य है। అది ఏ గ్రహింపు అంటే वो क्या समझ है? నీవు నీతిమంతుడు అని చెప్పి ఎప్పుడూ గ్రహిస్తానే ఉండాలి. आपको ये हमेशा ये समझते रहना है कि आप धर्मी है। చెప్పండి, నీతిమంతురాలను, నేను నీతిమంతుడను, हम कहेंगे कि मैं धर्मी నేను हूँ, నీతిమంతుడను, मैं धार्मिक నేను हूँ, నీతిమంతుడను, मैं धर्मी हूँ, యేసుక్రీస్తులో నీతిమంతుడను, मैं यीशु मसीह में धर्मी యేసుక్రీస్తుని हूँ, బట్టి నీతిమంతుడను, यीशु मसीह के कारण मैं धर्मी हूँ, मैं पवित्र हूँ, मैं पवित्र हूँ, मैं पवित्र हूँ, యేసుక్రీస్తులోని పరిశుద్ధురాలను. यीशु मसीह में मैं पवित्र हूँ। ఈ గ్రహింపు ఎప్పుడు మీలో ఉండాలి. ये समझ आपके अंदर हमेशा रहना चाहिए। మీరు నీతిమంతులు అని చెప్పి ఎప్పుడైతే మీరు జీవిస్తున్నారో, आप जब धर्मी ऐसा आप सोचते हुए जब जी रहे हैं, మీ ద్వారా జరిగే పొరపాట్లలో కూడా మీరు నీతిమంతులు అనే గ్రహింపులో ఉంటే ఆ గ్రహింపు మిమ్మల్ని ఎప్పుడు కూడా విశ్వాసంలో బలముగానే ఎంచుతుంది. आप गलतियों में भी आप हमेशा ये समझ में जब रहते हैं कि आप धर्मी हैं तो आप हमेशा विश्वास में बलवंत ही रहेंगे। ఏ రోజు మీకు తెలుస్తుందో నువ్వు ఎంత విలువైన దానివి, విలువైన వ్యక్తివని, जिस दिन आपको पता चल गया कि आप कितने बहुमूल्य व्यक्ति हैं, నీ జీవితాన్ని ఊరికే కాలక్షేపణ గడప. आपके जीवन को आप ऐसे ही व्यर्थ में नहीं बिताएंगे, నీ లైఫ్ ని మరింతగా ఎంజాయ్ చేస్తావు. आप अपने जीवन में और ज़्यादा एंजॉय करेंगे క్రీస్తు యేసులో ఎంత బలమైన వ్యక్తివో నీకు అర్థమవుతుంది. कि मसीह यीशु में आप कितने बलवंत व्यक्ति हैं, आपको समझ में आएगा। నేను నీతిమంతుడిని విషయంగా నీకు అర్థమవుతే, आप धर्मी हैं ये विषय अगर आपको समझ में आ जाता है, యేసుక్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావు నీకు అర్థమైపోతే, यीशु मसीह में आप क्या हैं अगर आपको समझ में आता है। ఉదాహరణ చెప్తున్నాను, కలువరి శిలువలో యేసు చనిపోక ముందు వరకు మన గతి పాప గతే. और उदाहरण मैं बता रहा हूँ, कलवरी शूली में यीशु मसीह मरने से पहले तक हमारी जो स्थान था हमारा पाप का ही स्थान है। యేసుక్రీస్తు శిలువలో చనిపోయిన తర్వాత మన స్థితి ఆయన తండ్రి కుడి పార్శ్వంలో మన ప్లేస్ దొరికిపోయింది. और यीशु मसीह कलवरी शूली में मर जाने के बाद हमारी स्थिति कहाँ है? मसीह पिता परमेश्वर के दाहिनी ओर बैठने की स्थिति हमें मिल गई है। చనిపోనంత వరకు మన మీద దోషారోపణ అపవాదం వేస్తానే ఉన్నాడు. और यीशु मरने से पहले तक ही शैतान हमारे ऊपर हमें दोषी ठहराने था। మూడో రోజు తిరిగి లేచిన తర్వాత మనం ఆమేన్. విముక్తి పొందేసాము, ఆమేన్. విడుదల పొందేసాము, ఆమేన్. మన ఆయనకి సొంత బిడ్డలుగా మార్చబడిపోయాము. यीशु मसीह जी उठने के बाद हमने छुटकारे को पा लिया है, हम उनके निज बच्चे बन गए हैं। నువ్వు దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నావు. तू परमेश्वर की धार्मिकता को पाया हुआ है, నీ నీతి కాదది, और वो आपका धार्मिकता అది नहीं है, నీవు సంపాదించే నీతి కాదది. और वो आपने कमाया वाला आपकी धार्मिकता యేసు नहीं ఉచితంగా है। నీకు నీతి ఇచ్చారు. यीशु ने आपको मुफ्त में वो ఆ धार्मिकता నీతిని को బట్టి, दिया है, ఆ నీతిని బట్టి యేసులో ఏమై ఉన్నావో అనే విషయం నీకు और అర్థమైపోతుంది. वो धार्मिकता के कारण यीशु में तू क्या है अगर तुझे वो समझ में आ जाता है। ముందు ఏమై ఉన్నావు, ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి
ఏమై ఉన్నామో అని మనకు అర్థమైపోతే, इस पहले हम क्या थे और यीशु मसीह के कारण अभी हम क्या है, अगर ये समझ में आ जाता है, నీ విశ్వాసం పెరుగుతానే ఉంటుంది. तेरा विश्वास बढ़ते ही रहेगा. స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे. हालेलुया, హల్లెలూయా. हालेलुया. సును నమ్ము నేను నీతిమంతుడను. इसलिए विश्वास करो कि मैं धर्मी हूँ. ఆ నమ్మకమే నిన్ను విశ్వాసాన్ని పెంచుతారు. और वो विश्वास, वो भरोसा ही तेरे अंदर विश्वास को बढ़ाएगा. విలువ తెలియనంత వరకే మనం కొన్ని విషయాల్ని అలక్ష్య చేస్తా ఉంటాం. जब तक मूल्य पता नहीं रहता तब तक हम कुछ विषयों को नहीं पकड़ते. నీకు విలువ ఏ రోజు అర్థమైందో जब నువ్వు आपको ప్రతి దాన్ని గట్టిగా పట్టుకుంటావు, ఈజీగా విడిచిపెట్టావు. जब आपको उसका मूल्य समझ में आ जाता है, उस दिन आप उसको जोर से पकड़ेंगे और उसको आप संभालेंगे. అలాగే నీవు నీతిమంతుడువు అనేది విలువైన విషయం అని ఎప్పుడు మర్చిపోవద్దు. ऐसे ही आप धर्मी हैं, ये बहुत मूल्य विषय है, इसे कभी मत भूलिए. దాన్ని గట్టిగా పట్టుకోగలిగే విధంగా పట్టుకోవాలి. उसको जोर से पकड़ने के समान आपको उसे पकड़ना है. మనసును స్ట్రాంగ్ చేసుకోవాలి. आपके मन को स्ट्रांग करना है. నువ్వు ఎంత విలువైన వ్యక్తివో అనేది యేసుక్రీస్తులో నీకు అర్థమైతే, आप कितने बहुमूल्य व्यक्ति हैं यीशु मसीह में, अगर ये आपको समझ में आ जाता నువ్వు है, ఎందుకు లూజ్ గా ఉంటావు? आप क्यों ढीले रहेंगे? ఇది బంగారం అని తెలిసిపోతే ఎందుకు లూజ్ గా ఉంటాం మనం? अगर ये మనం ఉరుకు పడిపోతాం. ये सोना है, हमें पता चल गया तो हम ढीले क्यों रहेंगे? उसको पकड़ लेंगे हम. తెలియదు కనుకనే, नहीं जानते हैं इसलिए, తెలియదు కనుకనే नहीं जानते हैं इसलिए దాని మీద మనసు పెట్టటం లేదు. उसके ऊपर हम मन नहीं रख रहे. ఏ రోజు నీకు తెలుస్తుందో నువ్వు ఎంత విలువైన దానివి, విలువైన వ్యక్తివని, जिस दिन आपको पता चल गया कि आप कितने बहुमूल्य व्यक्ति हैं, నీ జీవితాన్ని ఊరికే కాలక్షేపణ గడపవు. आपके जीवन को आप ऐसे ही व्यर्थ में नहीं बिताएंगे. నీ లైఫ్ ని మరింతగా ఎంజాయ్ చేస్తావు. आप अपने जीवन में और ज्यादा एंजॉय करेंगे క్రీస్తు యేసులో ఎంత బలమైన వ్యక్తివో నీకు అర్థమవుతుంది. कि मसीह यीशु में आप कितने बलवंत व्यक्ति हैं, आपको समझ में आएगा. నేను నీతిమంతుడిని విశ్వాసం విషయంగా నీకు అర్థమవుతే, आप धर्मी हैं, ये विषय अगर आपको समझ में आ जाता है, యేసుక్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావు నీకు అర్థమైపోతే, यीशु मसीह में आप क्या है अगर आपको समझ में आता है. ఉదాహరణ చెప్తున్నాను. కలువరి శిలువలో యేసు చనిపోక ముందు వరకు మన గతి పాప గతే. और मैं बता रहा हूँ, कलवरी शूली में यीशु मसीह मरने से पहले तक हमारी जो स्थान था, हमारा पाप का ही स्थान है. యేసుక్రీస్తు శిలువలో చనిపోయిన తర్వాత మన స్థితి ఆయన యొక్క తండ్రి కుడి పార్శ్వంలో మన ప్లేస్ దొరికిపోయింది. और यीशु मसीह कलवरी शूली में मर जाने के बाद हमारी स्थिति कहाँ है? मसीह पिता परमेश्वर के दाहिनी ओर बैठने की स्थिति हमें मिल गई है. చనిపోనంత వరకు మన మీద దోషారోపణ అపవాదం వేస్తానే ఉన్నాడు. और यीशु मरने से पहले तक ही शैतान हमारे ऊपर हमें दोषी ठहराने था. మూడో రోజు తిరిగి లేచిన తర్వాత మనం ఆమేన్. విముక్తి పొందేస్తాము, ఆమేన్. విడుదల పొందేస్తాము, ఆమేన్. మన ఆయనకు సొంత బిడ్డలుగా మార్చబడిపోయాము. यीशु मसीह जी उठने के बाद हमने छुटकारे को पा लिया है, हम उनके निज बच्चे बन गए हैं. నువ్వు దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నావు. तो परमेश्वर की धार्मिकता को पाया हुआ है, నీ నీతి కాదు అది. और वो आपका धार्मिकता అది नहीं నీవు है, సంపాదించే నీతి కాదు అది. और वो आपने कमाया वाला आपकी धार्मिकता యేసు नहीं ఉచితంగా है. నీకు నీతి ఇచ్చారు. यीशु ने आपको मुफ्त में वो ఆ धार्मिकता को నీతిని दिया బట్టి, है, ఆ నీతిని బట్టి యేసులో ఏమై ఉన్నావో అనే విషయం నీకు और అర్థమైపోతుంది. वो धार्मिकता के कारण यीशु में तू क्या है, अगर तुझे वो समझ में आ जाता है. ఇంతకు ముందు ఏమై ఉన్నాము, ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి ఏమై ఉన్నాము అని మనకు అర్థమైపోతాయి. इस पहले हम क्या थे और यीशु मसीह के कारण अभी हम क्या है, अगर ये समझ में आ जाता है, నీ విశ్వాసం పెరుగుతానే ఉంటుంది. तेरा विश्वास बढ़ते ही रहेगा. స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे. हालेलुया, హల్లెలూయా. हालेलुया. సును నమ్ము నేను నీతిమంతుడను. इसलिए विश्वास करो कि मैं धर्मी हूँ. ఆ నమ్మకమే నిన్ను విశ్వాసాన్ని పెంచుతారు. और वो विश्वास, वो भरोसा ही तेरे अंदर विश्वास को बढ़ाएगा.